లోయ గుండా ఆ రాత్రి ఆయన్ను పట్టుకుని ఆ గుదియలతోనూ కత్తులతోనూ వచ్చినటువంటి వీళ్ళు ఎవరు యోధా సంబంధించిన 1200 మంది ప్లస్ రోమియోలు కొంతమంది ప్లస్ ఈ మతచారానికి మందిరానికి సంబంధించిన వారు అందరూ కలిసి అక్కడ యేసుని పట్టుకొని ఆ రాత్రి ఆయనను బంధించి ఈడ్చుకుంటూ నడిపించుకుంటూ కాదు ఈడ్చుకుంటూ ఇదిగో ఇలా తీసుకొచ్చి ఈ మెట్లే ఆనాటి 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి మెట్లు ఇవి. యేసు ఈ మెట్ల మించే అక్కడ ఈడ్చుకుంటూ వచ్చి ఇలాగ లోపలికి తీసుకొచ్చారు. ఇది కైపా నివాసం. అప్పటి ప్రధాన యాజకుడైనటువంటి అన్న యొక్క అల్లుడు, 3వ అల్లుడైనటువంటి కైపా యొక్క నివాసం. ఇవి మొన్నటి వరకు ఓపెన్లో ఉండేవి. అది కింద వరకు కూడా వెళ్ళేవాళ్ళం అనమాట. కింద వరకు ప్రభువుని ఈడ్చుకుంటూ వచ్చిన మెట్లు అని చెప్పి, పరిశుద్ధమైన మెట్లు అని చెప్పి, అందులో కొన్ని మెట్లను హెలెనే అనబడినటువంటి కాన్స్టెంటైన్ తల్లి 325 ఆ టైంలో తీసుకొని వెళ్ళిపోయి రోమ్ పట్టణంలో మేరీ పేరు మీద ఒక చర్చ్ ఆల్టర్ మీద పెట్టారు. కొన్ని మెట్లు, కొన్ని ఇలా మిగిలినవి. అయితే అందరూ నడవటం వల్ల ఇవి ఒరిజినాలిటీ దెబ్బతింటాయేమని ఈ మధ్య కాలంలోనే వీటిని ఎవరు నడవకుండా క్లోజ్ చేశారు వీటిని. అందుకే ఇందాక ఒకరితో అన్నాను, మీరు దురదృష్టవంతులు అన్నాను. మనం నడవటానికి లేదు. ప్రభువు నడిచిన, ఈ ప్రభువు మన కొరకు బంధింపబడిన, ప్రభువు మన కొరకు ఏడవబడిన మెట్లు. కొన్ని వందల సైనికులు ఆయనను బంధించి నడిపించుకుంటూ రాలేదు. మీరు ఆ చిత్రాన్ని చూడాలంటే అది అక్కడ కనబడుతుంది చూసారా? ఆ చిత్రాన్ని వెనక నుంచి ఒకడు పొడుస్తున్నాడు, లాగుతున్నాడు, ఏదో కొడతా ఉన్నారు. ఇది ఆ రాత్రి ఆయన అప్పగింపబడిన రాత్రి జరిగిన సంఘటనకు సాదృశ్యం అక్కడ కనబడుతుంది. మనం యేసుని బంధించినటువంటి సాదృశ్యం. వాటి వండర్ఫుల్ ప్లేస్. ప్రభు మనకు విజిట్ చేయడానికి ఇచ్చినందుకు ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మీకు నా వందనాలు, శుభాలు తెలియపరు. ఇప్పుడు ప్రభువుని ఎక్కడ ఆ రాత్రి బంధించారు? కైపా యొక్క నివాసంలో ప్రిజనర్స్ని ఎక్కడ పెట్టేవారు దాన్ని చూడటానికి వెళ్దాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇక్కడికి రెండవ పాయింట్లోకి వస్తున్నాం. ఆ రాత్రి యేసు ప్రభుని ఇలా తీసుకొని వచ్చిన తర్వాత జస్ట్ మినిట్ చూడండి. యేసు ప్రభువారిని ఇక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేశారు అని అంటే, వాళ్ళు ఈ స్థలానికి తీసుకొని వచ్చి నిలబెడితే అప్పుడు ఒక చిన్నది అన్నది, ఇడు గలిలయుడు నజరేయునితో ఉండటం నేను చూశాను అన్నాడు. నా అతను ఎవడు ఉంటాడో నాకు తెలియదు అని బొంకాడు. ఇదిగో ఆ చిన్నది, నేను బొంకలేదు అంటున్నాడు. ఈయన ఇక్కడే చలి కాసుకుంటున్నాడు. రోమా సైనికుడే వింటున్నాడు. మీకు అర్థమవుతుందా? అప్పుడు వింటున్నప్పుడు ఈ వెళ్ళిపోయింది. ఇంకొక చిన్నది వచ్చింది. నువ్వు ఆయనతోటి ఉన్నవాడు, నువ్వు అబ్బాబా నేనేం బొంకలేదు, నాకు అడ్వాంటేజ్ ఏమిటి, అతను ఎవడో ఎప్పుడు చూడలేదు, మీరు ఎలా చూస్తున్నారు, నేను అలా కొత్తగా చూస్తున్నాను. 3వసారి కూడా బొంకపోయేసరికి అమ్మగారు కుక్కురుకు అన్నారు. అది అమ్మగారు కుక్కురుకు అన్నారు. అప్పుడు యేసుని ఒంగోబెట్టి పొడుస్తున్నప్పుడు యేసు ఒంగుని ఈయనకి లాగేశారు. దెబ్బ పడుతుంది. ఈయన చూసి గుండె కరుక్కుపోయింది. ఎందుకంటే అంతకు ముందు అన్నారుగా, ఇప్పుడు ముమ్మారు నన్ను బొంకుతావు. ఎగ్జాక్ట్ దిస్ ప్లేస్ అనమాట. చలి కాసుకుంటుంటే నేను ముమ్మారు ఎరగనని పడినటువంటి స్థలం అనమాట. నెక్స్ట్ ఇంకో ప్లేస్ చూద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించను కాదు. గ్రీక్ ఆర్థోడాక్స్ మానిస్ట్రీ అన్నమాట. ఇవన్నీ కూడా కైపా నివసించినటువంటి స్థలాలు. అయితే మీకు అక్కడ గుహలుగా కనబడుతున్నాయి చూసారా? గుహలుగా కనబడేవి సాధారణంగా మహాక్రూరమైన నేరగాళ్లను అటువంటి గుహల్లో వేసేసారు. చీకటి గదిలో యేసుని కూడా అలాగే వేశారు. కనుక కైపా అనబడినటువంటి ప్రధాన యాజకుడు ఇక్కడ నివసించేవాడు.
అప్పుడు యేసుని బంధించి కైప దగ్గరికి తీసుకురాలేదు, అన్న యొద్దకు తీసుకుని వచ్చారు. అన్న ఎవరు అంటే కైప యొక్క మామ అనమాట. ఆయన యొద్దకు ఎందుకు తీసుకొచ్చారంటే యెరూషలేం మనం మరి షాపింగ్ మాల్కి వెళ్తాం కదా, ఆ షాపింగ్ మాల్స్ అన్ని కూడా అన్నవన్నమాట. స్తోత్రం కలుగుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మనకి ఏం దారంతో కీట్లు ఉంటే ఏదో చూడండి. దయచేసి వెల్కమ్ టు అన్నా హౌస్.